అతని పేరు ఉంది ఇక్కడ, మల్లేష్ చనిపోయాడు. అంటే మల్లేష్ ద డిసీజ్డ్ హ్యావ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ విత్ అక్యూజ్డ్ A1. చంపిన అతనితోటి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది A1. ఇన్ దిస్ రిగార్డ్ he held పంచాయత్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ విలేజ్ ఎల్డర్స్ టు సో మెనీ టైమ్స్. గ్రామంలో ప్రజల సమక్షంలో రచ్చగడ్డగడ వందల మంది సమక్షంలో పంచాయతీ చాలాసార్లు జరిగింది. కీపింగ్ ఇట్ ఇన్ దిస్ మైండ్, దీన్ని దృష్టిలో పెట్టుకుని అతను ద అక్యూజ్డ్ A1 వార్న్డ్ ది డిసీజ్, చనిపోతుందని బెదిరించాడు. దట్ హీ విల్ కిల్ హిమ్ ఎనీవే వెనెవర్ హీ యూజ్ టు క్వారల్ విత్ హిమ్. అంటే స్పష్టంగా నీవు నా చేతిలో చస్తావని కదా హెచ్చరించాడు. మీన్వెల్ A1 went to the house of the deceased for a week ago and used to quarrel with the deceased and warned he will kill him forever. అంటే ఇంత స్పష్టంగా పోలీస్ దానిలో వాళ్ళ సొంత అన్నదమ్ములు, ఎవరో కాదు చంపించిన వారు కదా. అంటే ఇంత మీరు చేసిన ఆరోపణకు ఇది ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ చేశాం. స్పష్టం ఇవన్నీ మీకు కాపీలు పంపిస్తా, కేటీఆర్కి పంపిస్తా, అట్లాగే ప్రవీణ్ కుమార్ కూడా ఒక IPS ఆఫీసర్ కదా, ఆయన కూడా పంపిస్తా. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. అట్లనే దేదినేనిపల్లి గతంలో అంటే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఉన్న సందర్భంలో దానికి సంబంధించి కూడా అక్కడ కాశనవదన్ చనిపోయాడు. అతను మా పార్టీ కార్యకర్త గ్రామంలో నాయకుడు. అతన్ని పార్టీలోకి రమ్మని ఒత్తిడి చేసిండు గతంలో, అతను పోలే. అతన్ని కూడా అతను మర్డర్ కాబడ్డాడు. ఆ రోజున నేను పల్లెత్తు మాట మాట్లాడలే, ఇది రాజకీయంగా ఆయన చంపించిన ఎప్పుడు మాట్లాడలే. అది ఇష్యూ ఉంటే పోలీసు చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. దాని తర్వాత ఏం తేలింది, మా పార్టీ కార్యకర్త అయినా కూడా అతను చనిపోయింది ఏ రోజు ఆరోపణ చేయలే. ఇదే కేటీఆర్ మీదనో అదే అనడం ఎమ్మెల్యేని ఆరోపణ చేయలే, పట్టు మీద ఆరోపణ చేయలే. దీనికి సంబంధించి కూడా 2 లైన్లు చదివిస్తాం. డిసీజ్డ్ అంటే చనిపోయిన అతను హ్యాడ్ ఇల్లీగల్ అఫేర్స్ విత్ ది వైఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్ సిన్స్ లాస్ట్ 10 years. ఇన్ దిస్ రిగార్డ్ ద అక్యూజ్డ్ A2 Sharada Lokesh was hatched a plan to kill the deceased whenever his wife and deceased two will together on 1st August 23 అంటే వాళ్ళ ప్రభుత్వంలో 1st August 23 at 1:32 hours while the deceased and accompanied with the wife of the A2 at agricultural land of Akuri Ramulu in the limits of Denerpalli village. ఇది ఫ్యాక్ట్. అంటే ఇంత బట్టగాల్చి మీదేసి కార్యక్రమం చేస్తే వీళ్ళెట్లా రాజకీయ నాయకులు అవుతారు? ఏ లెక్క ప్రకారం కొద్దిగానన్నా మతిశుద్ధి ఉండాలా. ఒక ఆయన IPS ఆఫీసరు, ఒక ఆయన NRI, కేటీఆర్, ప్రవీణ్ కుమార్ మన పార్లమెంట్లో కాంటెస్ట్ కూడా చేయడం జరిగింది. అంటే కనీస అవగాహన అంటే దీని అవగాహన లేక కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ అవగాహన ఉండదా? NRI వర్కింగ్ ప్రెసిడెంటు డిఫాక్టో CM కేటీఆర్కి అవగాహన ఉండదా? ఇటువంటి ఆరోపణలు చేసి పతాక శీర్షికలు హెడ్లైన్స్లో వార్తలు బర్తరఫ్ గురించి మాట్లాడతారు. డెఫినెట్గా ఏ రోజైతే నన్ను పొంగులేటిని BRS పార్టీ బర్తరఫ్ చేసినారో, మమ్మల్ని బర్తరఫ్ చేసినందుకే మిమ్మల్ని బర్తరఫ్ చేసిన ప్రజలు. ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కూడా మళ్ళీ కూడా బర్తరఫ్ చేసినారు. ఇంకా మీకు లెక్కలు తెలియనట్టుంది, ఇంకా మత్తులో ఉన్నట్టుంది, బయలు గమ్మినాయి. అట్లే అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజున అసలు వీళ్లకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవంగా. ఎందుకంటే వీళ్ళకి నైతిక విలువలు లేవు, నన్ను ప్రశ్నించేటువంటి నైతిక అర్హత కూడా లేదు వీళ్ళెవరికి కూడా. ఎందుకంటే ఇలా కేటీఆర్ సిరిసిలో మనందరూ చూసినాం, నేరేళ్లలో దళిత కుటుంబాలని అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉంటే ఎంత దారుణంగా ఘోరంగా హింసించి వాళ్ళని భయభ్రాంతి చేసిన ఎంత ఘోరంగా చేసినారో. మర్డర్ చేయడం అంటే లిటరల్గా అది ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పాల్సిన అవసరం మీకు అందరికీ తెలిసి నాకంటే బాగా. అలా అటువంటి వ్యక్తి అలా మీకు మాట్లాడేటువంటి నా పైన మాట్లాడేటువంటి అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా.